వరలక్ష్మీ వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. అటువంటి పరదేవతా స్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు. అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు, అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటి నుంచి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలు అందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము, ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు. అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత. అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు 10 కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు, అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా 10 కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు. అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు, బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనటువంటి బట్టలు పెట్టరు, అంచు ఉన్న బట్ట ఇస్తారు. అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు. వస్త్రద్వయం, ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు, 2 బట్టలు ఇవ్వాలి. అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికి వచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా 2 రవికల బట్టలు ఇవ్వాలి, కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో. వస్త్రద్వయం, 2 వస్త్రములను ఇస్తారు. కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు, ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది. అందుకే ఆ వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఓషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది. అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత, అంటే చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది.
అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతం యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు, లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్పం ఉండదు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషం రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడ ఏదో పద్మాసని, పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు. వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారులా ఉంది. మీరైతే శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే ఏదో సూర్యాపేట పట్టణే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే అని భృగువాసరే పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో, ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగానో, సంభవ ద్రవ్యై సంభవదుపచారై, ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమీ భర్త సమీ గురువు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం. గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీఠ మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి 2 భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం
పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది. చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో, ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చేయబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పని ఉందా లేదాతో సంబంధం లేదు, నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం. 10 నుంచి 5:30 వరకు అక్కడ కూర్చోవాలి. అందులో ఏమీ పని లేదు. కానీ ఏమీ పని లేదు కదండి, నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. పని లేకపోయినా బయటికి వెళ్ళే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఎందుకండి ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు, అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి. నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలు ఉంటే, పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది. ఆవిడ వరలక్ష్మి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో? నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు, శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతం అయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తానమ్మా అని నన్ను అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారు అనుకోండి. అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు, స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీ లదాత అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి.
స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు. అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకిని జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. దిగ్గస్తి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదిటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదిటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదిటికి ఏదో తడున్నట్టు, ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు, పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులు ఉన్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే బొమ్మలకు కట్టో లేకపోతే గోడకు కట్టో మేకు కట్టో ఉంటాయిగా, అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానురా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్వు ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందుకు ప్రచోదనం చేసిన వాడిని నేను ఏదో ఒక విభూతిని నీ ఎందుకు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు దీని ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక. కానీ
చేతిని ఉపయోగించడం తేలిక, మనస్సుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది. అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే. నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుందంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే, బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ? ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి? విమానంలో వెళదామంటే టికెట్ ఒక్కొక్కటి 10,000 ఉంటే ఇప్పుడు ఎక్కడ కానీ 20,000. ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది? ఏం చెయ్యాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. టికెట్ మాట దేవుడు ఎరువి. అప్పుడు అడుగుతుంది మళ్ళీ, చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా, ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా అగరత్తు దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది? కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపలికి తీసి ఇలా. మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను. నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను, మంచి వాసన అని చెప్పి పువ్వు పట్టుకొచ్చి, ఎంత మంచి పరిమళమోనండి పువ్వు అన్నాను అనుకోండి, ఏదేది అన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఏడు ఇలా తిప్పితే ముక్కు దగ్గర పట్టరా అంటారా? అనరా? ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా? పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి, అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపేసి, ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి, ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడు పుచ్చుకుంటాడు రా ఇదని? ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి. ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే అది పొగ. అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకెడుతుంది. వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో, ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే, అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదూ. నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చేయాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుక చుట్టూ తిప్పడం అంటే, ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు, షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే, అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేశ వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేశ వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేశ వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే 1 మాటలునా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు, ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుట్ట చెయ్యాలా? ఆవిడ చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనస్సు ఉంటే మనస్సు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనస్సు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపింది అనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధ్వనులు వస్తాయి. భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు. అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు. పొందినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు. భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడు అనుకోండి, పాదయో పాద్యం సమర్పయామి అని, నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా? పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడతాయి. అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి. ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆచమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర
ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు మూడు మాటలు ఆచమనీయం ఇవ్వాలి, ఇచ్చావు. అక్కడ మంత్రం ఉండదు, నీ భక్తితోటి పూరణ చెయ్యాలి. ఆచమనీయం చేస్తే ఏం చేయాలి? చెయ్యి ఎంగిలవుతుంది. చెయ్యి ఎంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఓ చుక్క నీళ్లు పోసుకొని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం. అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావు బట్ట తెచ్చి తుడుచుకుంటుంటుందా? భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, దేవతార్చన అంటే భోజనం. ఇందాక ఇవాళ మధ్యాహ్నం పరమభక్తి తత్పరులు, బహు సహృదయులు, నేను పరవశించిపోయాను వాళ్ళ ఇంటి సంస్కారం చూసి. వాళ్ళ ఇంటికి దేవతార్చనకి వెళ్ళా, భోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుని వస్తున్నాను. నా ఉత్తరయ్యంతో నేను తుడుచుకోలేనా? వాళ్ళు తీసుకొచ్చి తువ్వాలు అందించారు. ఎందుకు? భక్తి. వాడు వచ్చాడు పాపం, భోజనం చేశాడు, వాడు కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు, వాడు చేతులు తుడుచుకోవడానికి వస్త్రం ఇద్దాం, అది భక్తి. అమ్మవారు ఆచమనీయం చేసింది, నువ్వేం చేయాలి? అమ్మ నీ చేయి తుడుస్తానుండు. ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి, ఆ చేతి కింద నీ ఎడం చేయి పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో, మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది. నిజంగా ఏదో ఒక్క ఉపచారం, 16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడిరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశం ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుంది అంతే. మరి అధాంగ పూజలా? అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. చేసినప్పుడు పాదవు పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, లేదా స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకి పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ్మ మించి పువ్వు వదిలేస్తావు. అలా అమ్మవారి బాహుం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వులు వేసావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకుని పువ్వు వేస్తుంటే పాదవు పూజయామి అన్నాను అనుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, నడుము మీద పడిందని, కడుపు మీద పడిందని, బొడ్డు మీద పడిందని, అమ్మవారి వక్షస్థలం మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ్మ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజలా చేస్తావు. అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర, ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి వక్షస్థలం, అమ్మవారి యొక్క నడుము, అమ్మవారి కడుపు, అమ్మవారి బొడ్డు, అమ్మవారి తొడలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అధాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప. మరి దేంతో చూస్తావు అధాంగ పూజ? అందుకే అధాంగ పూజ ముందు వస్తుంది. ముందు ఎందుకు వస్తుందంటే
మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తర్వాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి ఎందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తుండడం, మధ్య మధ్యలో ఆగమంటూ ఉండడం, ఈ మధ్యలో వదిన వదిన ఆ పక్కన ఉంది ఇలా పట్టరా అంటూ ఉండడం, ఆవిడెవరో ఏదో పట్టుకొస్తూ ఉండడం, పేరుకి పూజ, ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తారని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తారు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించయున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు చింతించి పాల తడంజస్త కరాబ్జలై సరస లీలను రొక్కిరట్లందరు అంటారు. వ్రతములు చేయుచు నొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఎటో పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే, మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వానిని విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు నిశ్చించయున్. వ్రత భంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోద్దీపనకరీ జడానాం చైతన్యస్తవకమకరం దశ్రుతిశిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలు పెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో, అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి, మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దీనికి ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది, కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలావిడని, కాస్త పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు. ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు.
నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అది అమ్మ సేవ చేయడం వ్రతంలో. అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి, పోనీ కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటుంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చొని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని ఈ పేపర్ చదువుకోవడం, టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసి ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్ళి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి, ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇది చారుమతి వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు. అంత గొప్పగా చెయ్యాలి. అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారం నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని, అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం. ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం. నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని, శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు, ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకి 4 మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు. తెచ్చుకుని ఆకులు కట్టుకోవడం ఎందుకు? 4 కొమ్మలు వెళ్ళి తెచ్చుకోలేవు? తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని, అది వ్రతమస్తి మనోహరం. ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి. అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో. అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో. అంత మనోహరంగా ఆ వ్రతం చేస్తే అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు. అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది. ఇది నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం. మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, 9 మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేసాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఇప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి. నువ్వు పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే, 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మతత్వంలో గొప్పది. అప్పుడు సంఖ్యలలో మొదటిదాని అయిపోతావు, 10 అయిపోతావు, 1 పక్కకి చేరిపోతావు. అలా చేరిపోవడానికి నవరాత్రులు. మరి రాత్రి ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకట్లో ఏమవుతుంది? సత్యాసత్య వస్తు వివేకం పోతుంది. అది తాడో తెలియదు, పామో తెలియదు. దీపం వచ్చిందనుకోండి తెలిసిపోతుంది. అక్కడికి తీసుకొచ్చి చెక్ బుక్ పెట్టండి, LIC పాలసీ పెట్టండి, లేకపోతే చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ పెట్టండి, ఉద్యోగం ఆర్డర్ పెట్టండి, లేకపోతే మీకు ఎన్ని సన్మాన పత్రాలు ఉన్నాయో అవి తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అది తాడో పామో ఏం తెలియదు. దీపం పట్టుకొస్తే తెలుస్తుంది తాడో పామో. అలా 9 రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి, జన్మ పరంపరల యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన 1 పక్కన 0గా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట.
అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవు అనుకోండి, నిండుకున్నాయండి అంటారు. మంగళప్రదంగా చెప్తారు. అయ్యా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటి, ఉప్పు అసలు లేదన్న మాట వాడరు. అయ్యా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి, అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటారు. నిండుకుందే అంటే లేదు అన్న మాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు తప్ప అమంగళకర వాక్కు ప్రయోగించారు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి, పూర్ణం అంటే ఎలా ఉండాలి, తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి? తరగకుండా ఉంటుంది, రెండు కారణాల చేత ఉంటుంది. ఒకటి, భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు. నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకు వచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేని చేత? దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడో తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు. అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారు అనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను. వాడేం లేక కోరుకుని ఇల్లు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు, నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది, వాడు ఎంత సంతోషించాడో. వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు, వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. పూర్ణ, పుష్కల ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ ఎందు ఆయన పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా? మరి ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు, ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి, అందరికీ అన్నం పెట్టేది, నిరతాన్నదాత. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆవిడికి ఒంటి మీద ఇంకా ఒక కంటె ఒక్కటే మిగిలిందంతే. ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రహ్మచారి ఎక్కడి నుంచో, సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించారు. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది, పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లనిస్తామంటున్నారు, సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటే అలాగే లేచి వెళ్ళిపోతాను. ఆవిడ భర్త వంక చూసి కంటె ఇలా ఎత్తి చూపించింది, ఇచ్చేస్తానని. ఆయన పక్కకి పిలిచన్నాడు, ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద, అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నదొక్క కంటె, అది కూడా ఇస్తానంటున్నావు, ధూర్త బ్రాహ్మణుడు. పెళ్లికి లేదు, ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు. ఇవ్వనను, ఏమవుతుందో అన్నాడు. వద్దు, విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను, బ్రాహ్మణుడిని కాదు, అందుకని ఇచ్చేస్తాను కంటే, నీ ఇష్టం ఇచ్చేయి అన్నాడు. ఆమె కంటె తీసి ఆయనకి ఇచ్చేసింది. ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసన బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం బట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా బయటికి వెళ్ళాడు, ఆవిడ విస్తరెత్తింది. భోజనం పెట్టడం ఎంత గొప్ప, విస్తరెత్తడం అంత గొప్ప. బాగా గుర్తుపెట్టుకోండి, భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరలు తీసేయమని, ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తాడు. నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి. నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను. ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు,
అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు. ఎందుకండి చేత్తో తొడవచ్చు కదా అంటే ఆయన అనేవారు, పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది, మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఎంగిలి మెతుకులు చేత్తో తొడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు. ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు. సీతమ్మ, నీ చేతి అన్నం తిందామనుకున్నాను, చిన్న పరీక్ష పెట్టి తిన్నాను. అందరికీ అన్నం పెట్టే నారాయణమూర్తికి అన్నం పెట్టావు సీతమ్మ, ఇవాళ నీ జన్మ ధన్యం. నీ ఇంట లేకపోవడం అన్నది ఉండదు. మీ ఆయన బెంగ పెట్టుకున్నాడు, ఐశ్వర్యం అంతా అయిపోయిందని. అక్కర్లేదులే, ఎంత పెట్టారో అంతా మీకు దొరుకుతుంది అన్నాడు. మీ ఇంట అన్నదానానికి లోటు లేనంత దొరుకుతుంది, బెంగ పెట్టుకోకన్నాడు. ఆ రోజు సాయంకాలం ఎప్పుడు దున్నే పొలమే, 50 ఏళ్ల నుంచి దొరుకుతున్నాడు ఆయన. వెళ్ళి గుణపం పెట్టి ఏదో తవ్వుతున్నాడు. ఠంగుల శబ్దం వచ్చింది, చీకటి పడుతోంది. బిందె పైకి తీసి ఏమిటై బిందె వాసిని కట్టిందని ఇంటికి తెచ్చి గుడ్డ విప్పి వంపారు. బంగారు కణికలు పడ్డాయి అందులో వచ్చి. దాంతో అన్నదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం. ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా, నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. కాబట్టి 9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? ఒకటి పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతం అనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి, ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం, దోషం అంటే చీకటి, దోషం అంటే ఏదో తప్పు అని కాదు, దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు. నేను ఇప్పుడు ఇలా నడిచొచ్చాను అనుకోండి, అప్పుడు ఈ 2 మైకులు లేదా ఈ ఆసనం నా కుడి చేతి వైపు ఉంటాయి కదా. నేను ఇలా నడిచాను అనుకోండి, నా కుడి చేతి వైపు ఉంటాయి. నేను మళ్ళీ ఇలా నడిచి వచ్చాను అనుకోండి, నా ఎడం చేతి వైపుకు ఉంటాయి కదా. అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వైపుకుంది, ఇలా తిరిగి వస్తే ఎడం చేతి వైపుకుంది. అలా రాకూడదు. అది పరమ పూజనీయమైన వస్తువు, దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా 3 మార్లు తిరుగుతారు. ఒక్క మారైనా చాలు. కల్పం ప్రకారం 3 మాటలు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే చుట్టూ తిరిగి రావాలి. నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది నా కుడి చేతి వైపే ఉంటుంది. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారనుకోండి, నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు. ఇలా ఎక్కాను అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి, ఈ ఆసనం నాకు ఎడం వైపుకి వస్తుంది అప్పుడు ఎక్కుతున్నప్పుడు. అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం, ఇక్కడ కూర్చుని నేను శ్రావణ మాస వైశిష్ట్యం చెప్తున్నాను. కాబట్టి ఈ ఆసనానికి ఒక పవిత్రత ఉంటుంది. దీంట్లో మీరు ఎవరు ఎందుకు కూర్చోలేదు? ఇది ఆయన కూర్చుని ఇందులోంచి మంచి మాటలు చెప్తాడని. దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు. నేను ఇలా తిరిగి వచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి. అంటే అప్పుడు ఇది కుడి చేతి వైపు ఉంటుంది నాకు. అంటే అసలు దీనికి గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చుని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అర్హత లేని వాడిని అవుతాను. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు నుంచి గుండ్రంగా తిరుగుతారు.
దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు. కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను, సాయిబాబా గారి మూర్తి ఎటుండాలి? అటుండాలి. ఎందుకని? ఆయన పరమ పూజనీయుడు. పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు. ఎడం చేతి వైపు ఉంటే అప్రధానుడు అవుతాడు, కుడి చేతి వైపు ఉంటే ప్రధానుడు అవుతాడు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు. మీరు ఎడం చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యం అవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి. వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దమ్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, మీరు వ్రతం చేస్తూ ఉంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత, మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఆడదానికి మినహాయింపు ఇచ్చాడు పరమేశ్వరుడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో, బయటికి వచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పై భాగంలో ఉన్నటువంటి ఏ స్తనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు. లేనినాడు ఈ జగత్తు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు. మినహాయింపు ఇస్తున్నాను, పంచాంగ నమస్కారం చాలు. అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేయరు, నేల మీద పడరు. పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థం అంటే కడుపు తగలకుండా అనుకోండి, గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే. ఏమైంది చారుమతి వృత్తాంతంలో? ఆమె ప్రదక్షిణం చేస్తోంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి, ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు, భర్త ప్రోత్సహించాడు, నువ్వు అలాగే చెయ్యన్నారు. ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు. వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటామని. అందరూ కలిసి వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమొచ్చిందప్పుడు? వాళ్ళకి ఆభరణములు అమరై. మీరు బాగా చదువుతుంటారు కదా, వింటూ ఉంటారు. ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరై. ఎందుకవి? అందులో ఎన్ని తులాల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు. ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు. ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి, అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒక ఎత్తు, ఆంతరమైన అందం పెరుగుతోంది. కాళ్ళకి మంజీరములు వచ్చాయి. కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది? ఆమె ఆ ఇంట లక్ష్మి, ఆమె నడిచి వెడుతోంది అనుకోండి, పాద మంజీరముల యొక్క ధనులు వినపడాలి. పరమమంగళ ధనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. ఆ వడ్డాణం పురుషులు పెట్టుకుంటే, అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు. మేఖల అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒక ఆవిడ. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొనకంచి దామాకరికల్లభ కుంభస్తనత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రపతన అని వర్ణిస్తారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణ తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు. అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచ జారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప
ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కూడుకుని ఉంటుంది. అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధ్వనులు వినపడతాయి. ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి, ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి, ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు వినపడతాయి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి. అందుకే మరాళి మందగమన, ఆవిడ మెల్లగా నడిచి వెడుతూ ఉంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులు కూడా వినపడతాయి. ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు, లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక. ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు. ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు. ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇది కదా శివుడు చెప్పాడు, సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యదాయకం అని కదా పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం. పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం. ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికి ఒక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు ఎవరై, ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు. అవి సౌభాగ్య సూచన. ఎందుకని అంటే చూడండి, పురుషుణ్ణి చెప్పి పొడుస్తుంటారు. ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, పాపం ఏదో ఆయనే వండుకుంటూ ఉంటాడు, చెయ్యి కాల్చుకున్నాడు అంటారు. ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం. చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష, ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చేసి ఆదివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటో అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటో అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విష్ణు స్వరూపానివి, నిత్యానపాయివి, తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు కళ్ళు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధనం. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు తూర్పు దిక్కు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది, ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక. ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి, ఎందుకని లోకమునకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి. నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు, నీకేం వస్తుంది? అదే వస్తుంది. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలండి? అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవాళ ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా, నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా, నాకేం కావాలి నా భావమృతులు బాగుండడం కన్నా, నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది. అప్పుడు దీన్ని చెప్పారు. ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా? 2 రకములైనటువంటి దానం చేస్తారు. ఇంకొక సువాసిని పిలుస్తారు, పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి,
గాజులు, పసుపు, కుంకం, అసలు 8 సువాసిని వస్తువులను భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు. అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి. అసలు అనుములు, తాటాకు, ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు. అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు, దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది. కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచా. ఎవరిస్తున్నారు? లక్ష్మీదేవి ఇస్తోంది. నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య? నా ఇంట లక్ష్మి ఆమెయే. కాబట్టి లక్ష్మి ఇస్తోంది. లక్ష్మి ఎవరికి ఇస్తోంది? లక్ష్మికే ఇస్తోంది. ఆమె ఎవరు? ఆమె లక్ష్మే. నా పక్కింటి వారి భార్య లక్ష్మి, నా ఇంట్లో నా భార్య లక్ష్మి. ఎవరికి ఇస్తున్నారు? లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఎంత అపురూపం! లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది. నేను అద్దం దగ్గరికి వెళ్ళి నుంచి బొట్టు సరిగ్గానే పెట్టుకున్నానా అని చూసుకున్నాను, అంత గుండ్రంగా రాలేదు అనిపించింది. ఇప్పుడు ప్రతిబింబానికి దిద్దుతానా, బింబానికి దిద్దుతానా? నేను పెట్టుకున్న బొట్టు గుండ్రంగా లేకపోతే వేలుతో సర్దుకుంటాను. సర్దుకుంటే ప్రతిబింబానికి గుండ్రంగా ఉందనుకోండి, ఓ బింబానికి గుండ్రంగా ఉంది. బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి, ఆమె లక్ష్మి, ఇద్దరూ లక్ష్ములే. ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం, ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం. ఎలా అంటే, నేను ఇలా వీధిలోకి వచ్చాను, ఎదురింటి ఇల్లాలు బయటికి వచ్చింది. నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. ఏదో ఇలా అనలేదు, ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. నా తల్లి లక్ష్మి. ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి, గృహే గృహే. ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది. కైలాసే పార్వతీ పంచ క్షీరోధే సింధు కన్యక స్వర్గే చ సర్గలక్ష్మిస్త్వం వర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ పంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరి త్వంచ బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగేహే, గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందుతుంది. నా భార్య విషయంలో నమస్కారం ఉండదు, చిన్నది, నమస్కారం చేయకూడదు. కానీ ఆమె నా ఇంటి లక్ష్మి, నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే. అందుకే వేదంలో ఒక మాట ఉంది, అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా? వేదంలో భార్య, భర్త కాడు. ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే. మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది. నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి, సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా? ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు, డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి. అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా, ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా. ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి. అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది. వేరొక ఇల్లాలికి, వేరొక సువాసినికి దానం చేస్తారు, దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది. అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. గంధాధిభిరలంకృత్వా సుశీలం వృద్ధభూసరం భూసురం. సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు. వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి 2 అర్థాలు ఉంటాయి. వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం. ఆయన వయసుతో నీకు సంబంధం లేదు, ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు. పిలిచి కూర్చోపెట్టి గంధాధిభిరలంకృత్వా, చందనాన్ని తీయాలి. మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి. ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది. చందనానికి ఆ ఇబ్బంది ఉండదు. నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది. చందనాన్ని అలంకారం చేస్తే
వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు. అది విష్ణువుకి సమర్పణం అయిపోతుంది. అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు అలంకారం చేయరు, అక్కడ పెడతారు. పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చేయి కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తల మీద ఇలా పెట్టుకుంటారు. చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు. చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు. అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది. అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఇంటికి ఎవరినైనా పిలిచారనుకోండి, మేము మీకు అన్నం పెడతామండి, మీరు అన్నం లేని వాళ్ళు కదండి, మా ఇంట్లో బూట్లు వేసుకుని తెల్లబట్టలు వేసుకుని కొంతమంది నించుంటారు, మీరు ఒక కంచం పెట్టుకుని అడుక్కు తినే వాళ్ళల్లా ఒక్కొక్కడి దగ్గరికి వెడితే ఓడు పప్పు, ఓడు కూర, ఓడు పచ్చడి వేస్తాడు. విందు 12 నుంచి 2:10కి వస్తే అన్నం ఉండదు. అలా ఉండవు శుభలేఖలు. శుభలేఖలు భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తాడు. మేము అన్నం పెడతామండి అందరూ, విందు ఇంకోటి అలా రాయరు, దేవతార్చన అంటారు. అప్పుడు ఏమిస్తావు? అన్నం, అన్నంలోకి పప్పు, లేకపోతే ఫలానా చోటు నుంచి కాజాలు తేబడును, ఇలా ఉండవు. అందులో మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి ఈ 2 రాస్తారు. ఎందుకో తెలుసా? వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే గౌరవించావని గుర్తు. తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం. తమలపాకులు, వక్కలు, పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికి వచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు. అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు విరాట్ రాజు గారు అర్జునుడికి, గురువు గౌరవనీయుడు అని. కాబట్టి చందన, నీకు గంధం రాస్తాను. ఎప్పుడు రాస్తావు? లోపలికి వెళుతున్నప్పుడు పువ్వులు ఇవ్వడం, లేకపోతే నీళ్లు చల్లడం, ఆ వచ్చిన వాళ్ళందరి మీద ఒళ్ళు తెరిచిపోయేటట్టుగా రాయడం, లేకపోతే సెంటెట్టు వచ్చి వాడికి పరిశం పడుతుందేమో చూడకుండా కొట్టేయడం, అవి కాదు అలంకారాలంటే. ఆయన కడుపు నిండా భోజనం చేసి అందరి దగ్గర బ్రేవ్ బ్రేవ్ అన్న శబ్దాలు వినపడాలి. అలా తిని వాళ్ళు లేచి కాళ్ళు కడుక్కుని వెడుతుంటే వాళ్ళకి చందనాలంకారం చేస్తారు, అంటే చందనం రాస్తారు వాళ్ళకి. అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి, అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనాభిలంకృత్వ, ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం, వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిన పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, పుష్పహారం వేయరు. పరపురుషుడి మెడలో స్త్రీ హారం వేయకూడదు, ఒక్క భర్త మెడలోనే వేస్తుంది. అందుకని పుష్పములు పాదముల మీద వేసి, అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలి అంటే తస్యాం, అప్పుడు దత్వా చవాయనం 12 అపూప సంయుతం. అపూపము అంటే పిండి వంట. వండిన అన్నం కానీ, వండిన కూరలు కానీ, వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు. వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే. 12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు. 12 అంకెకి తగ్గకూడదు. 12 అంకె ఎందుకు అంటే 12 నెలలకి సంకేతం. 12 నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే, బ్రాహ్మణ పూజ చేసినట్టే. 12 అపూప సంయుతం, అవి పిండి వంటలై ఉండాలి. ఆ పిండి వంటలు 12ంటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికి, ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఉండదు. ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నీకు అనడం రాకపోతే వంగి 2 చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది, ఆయన ఎడం పాదం ఇటు ఉంటుంది. నేను ఇలా పెట్టాను అనుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే
అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి. ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూయిష్టం, తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు, అసలు అలా ముట్టుకోకూడదు. కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు. అది చెప్పక్కర్లేదు కదా కథలో. ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా, దీర్ఘ సుమంగళి భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆయన అన్న మాట విష్ణువు నోటి నుండి వచ్చిన మాట, దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది. నీకు సంతోషం ఉంది, బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది, లోపలికి పిలుస్తారు. పిలిచి పేరంటం అంటారు. సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు. అనేక మంది సువాసినులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు. వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు, శనగలు తప్పకుండా ఇస్తారు. ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా, శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళో వేస్తారు ఆ హారాలు. ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది, దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు. ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం, పరమాద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడం చేతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి. అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టుంటాయి. ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారనుకోండి, ఇవ్వడు. ఎందుకు అంటాడు. మా అబ్బాయి తింటాడు అన్నారనుకోండి, ఇవ్వను అంటాడు. నేను వేసుకుంటాను, ఇవ్వడు. ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు, పరమ పూజనీయుడు, ఆయనకి వేస్తాను, ఇవ్వడు. అవి ఎవరికి ఇస్తారో తెలుసా? శంకర భగవత్పాదుల మెడలో వేయడానికి ఇస్తారు. పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురములు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు. అది పరమ గౌరవం అలా వేయడం. యాలుకల మాలలు వేస్తారు. ఇప్పటికీ కంచికామకోటిపేట సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు, సుగంధ ద్రవ్య మాలలు. శనగ కానీ ఇచ్చినట్టయితే అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు. అందుకని శనగలు నానపోసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు. తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది. ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి, తెల్లవారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి. అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే, స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకున్నట్టే. అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు. కాబట్టి శ్రావణమాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం. కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు, తమలపాకులు, తోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు. ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను. కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. వారు వీరు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ అని. కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, ఉన్నదానితో మనసు రమించడం ప్రధానం. ఇందాక మీకు నేను చెప్పే కదా ఉపచారాలు. అటువంటి